వెంకటేశ్వర స్వామికి అమ్మవారు కుడివైపునే ఎందుకుంటారు? అమ్మవారు లేకపోయినట్టయితే అయ్యవారు హుడకి ఏమీ ప్రయోజనం లేదు. అయ్యవారు అమ్మవారనే ఇద్దరిలో కూడా అయ్యవారి కంటే అమ్మవారే గొప్పది. అమ్మవారికి అసలు ఎక్కడ రుణం అనేది లేనే లేదు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మన శాస్త్రం మనకి కొన్ని మాటలు చెప్తూ ఉంటుంది. ఈ మాటలు అన్నవి మనం ప్రతినిత్యం పాటిస్తూ ఉండాలి. మనుషులం కదా, వేదం మనకి ప్రమాణం. అయితే ఈ క్రమంలోనే పూజలు చేసుకునేటప్పుడు, వ్రతాలు చేసుకునేటప్పుడు అక్కడ మనకి ఏ పద్ధతులు చెప్పారో అది ఎక్కువగా మనం పాటించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే ఏ పూజ చేసినా, వ్రతం చేసినా అందులో మనకి మేలు అన్నది జరుగుతుంది. ఈ క్రమంలో ఎప్పుడు మన శాస్త్రం ఒక మాట చెప్తుంది, భార్యాభర్తలు కూర్చున్నా లేకపోతే నుంచుని ఉన్నా భర్తకి ఎడమ వైపు భార్య నించోవాలి, లేకపోతే కూర్చుని పూజ చేసుకోవాలి అన్నది మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలాగే మన అలవాటు కూడా. కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనకి సంబంధించి అలివేలు మంగమ్మ ఆవిడ కుడివైపు ఉంటారట. మరి అమ్మవారికి ఆ ప్రత్యేకత ఎందుకు? అమ్మవారు కుడివైపు ఎందుకు ఉంటారు? అయ్యవారికి ఎడమవైపు ఉండాలి కదా, భార్య కదా, మరి ఇలా ఎందుకు ఉంటారు? దీనికి కూడా ఒక చక్కని రహస్యం దాగి ఉంది. అమ్మ అనుగ్రహం దాగి ఉంది. అయ్యవారి దాకా చేర్చే ఆ చక్కని ఉద్దేశం ఒకటి దాగి ఉంది. అదేంటో మనం కూడా తెలుసుకుందాం. త్రిమూర్తులు ఉంటారు లోకంలో. బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరుడు. బ్రహ్మ సరస్వతుల జంట, బ్రహ్మ యొక్క నాలుక మీద సరస్వతి ఉంటుంది అనే యథార్థాన్ని చెప్తుంది. నాలుక మీద ఎక్కడ భార్య ఉండడం సంభవం కాదు, సాధ్యం అసలు కాదు. కానీ దాని అర్థం బ్రహ్మకి సంపూర్ణమైనటువంటి శక్తి ఏదైనా వచ్చింది అంటే నాలుక ద్వారానే, అంటే తాను ఉచ్చరించేటటువంటి వేద పాఠం ద్వారానే. ఆ వేద పాఠానికి ఆధారభూతమైన శక్తి ఎవరు అంటే నాలుక రూపంలో ఉండే సరస్వతి. కాబట్టి సరస్వతి కారణంగానే బ్రహ్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అని లోకానికి తెలియచేస్తుంది బ్రహ్మ సరస్వతుల జంట. ఇక్కడ స్త్రీకే ప్రాధాన్యం గమనించి చూడాలి. పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు ఉన్నారు. శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివుడు శక్తి కలిసినటువంటి రూపం. అలా అర్ధనారీ ఈశ్వర రూపం. తల నుండి కాలి వరకు సమానంగా శరీరాలు కలుపుకొని ఉన్నటువంటి రూపం. చిత్రం ఏమిటంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్న నిలువుగా కలిసి ఉంటారు తప్ప అడ్డంగా కాదు. అంటే నాభి వరకు శంకరుడుండి అక్కడి నుంచి పార్వతి ఉండడం కాదు ఇక్కడ చూసేది, నిలువునా కనిపిస్తారు మనకి. ఇక్కడ విశేషం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిలో ఎవరు గొప్ప అని ఒక క్షణం ఆలోచిస్తే పంచప్రేతాసనాసీనా అమ్మవారి నామాల్లో కనిపిస్తుంది. అమ్మవారు కూర్చుంటే శంకరుడు అలా కింద పడుకుని ఉంటాడు శయ్యారూపంగా. ఏమిటి చిత్రం? శంకరునికి శక్తి ఎవరు అంటే అమ్మవారు మాత్రమే. అమ్మవారు లేకపోయినట్టయితే అయ్యవారు హుడకి ఏమీ ప్రయోజనం లేదు. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం. శివుడు శక్తితో కూడినప్పుడు అంటే పార్వతితో కూడినప్పుడు మాత్రమే శివునికి శక్తి తప్ప ఆ పార్వతి లేకపోతే శివుడు ప్రేతతో సమానమని తెలియజేస్తూ పంచప్రేత ఆసన ఆసీనా అనే నామం చెప్తుంది. ఇక్కడ కూడా అమ్మవారికే ప్రాధాన్యం, స్త్రీకే ప్రాధాన్యం, పురుషునికి కాదు. ఇక మూడవది మనం ఇప్పుడు అనుకోబోయేటటువంటి లక్ష్మీనారాయణుల జంటని తీసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతిని గ్రహించినట్టయితే మనం ఉదాహరణగా అయ్యవారు అమ్మవారనే ఇద్దరిలో కూడా అయ్యవారి కంటే అమ్మవారే గొప్పది. ఎందుకని? మొట్టమొదటగా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుజ్ఞను తీసుకుని అయ్యవారిని చూడడానికి నేను వెడుతున్నానని అక్కడికి వెళ్ళాలి. నిజమైనటువంటి శాస్త్ర సంప్రదాయ విధానం ప్రకారం ఆలోచిస్తే. అందుకే అయ్యవారి దగ్గరికి వెళ్ళడానికి అనుజ్ఞన ఇయ్యడానికి అమ్మవారు కిందనే ఉంటుంది, అయ్యవారు పైన అదిగో ఆ పర్వతం మీద ఉంటాడు.
మరి అమ్మవారిని సంసేవించుకున్నట్టయితే అయ్యవారిని సేవించడం కోసం పైకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు కదా. వెళ్ళనటువంటి పక్షంలో మరి అమ్మవారి యొక్క మాట వ్యర్థమవుతుంది కదా. అంతేకాక అయ్యవారికి కోపం రావచ్చు కదా అని మనం అనుకుంటాం. ఇక్కడే ఉంది అసలు కీలకమైనటువంటి విషయం. అయ్యవారి దగ్గరికి వెళితే ఏ ప్రయోజనమో ఆ ప్రయోజనాలన్నీ తీర్చగలిగిన శక్తి అమ్మవారికి ఇక్కడ ఉంది. అయ్యవారికి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా సాగుతాయో అవే బ్రహ్మోత్సవాలు అమ్మవారికి సాగుతాయి. అయ్యవారికి ఆశ్వయుజ మాసంలో సాగితే అమ్మవారికి కార్తీక మాసంలో సాగుతాయి. అయ్యవారికి ఏ అభిషేకాలు సాగుతాయో అమ్మవారికి అవే అభిషేకాలు సాగుతాయి. అయ్యవారికి ఏ పుష్పయాగం సాగుతుందో అమ్మవారికి ఆ పుష్పయాగమే సాగుతుంది. అయ్యవారికి పుష్కరిణి చక్ర స్నానం ఏ విధంగా సాగుతుందో అమ్మవారికి అదే విధంగా చక్ర స్నానం సాగుతుంది. అయ్యవారికి జరిగే ఏ విధమైనటువంటి వాహన సేవ కానీ, ఉత్సవాలు కానీ, మామూలుగా మనం అనుకునేటటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, మొత్తం అన్ని ఉత్సవాలు ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా అన్నీ అమ్మవారికి కూడా సాగుతాయి. చిత్రం ఏమంటే అయ్యవారు ఏదైనా అమ్మవారికి ఒకటి చెప్పి నువ్వు ఈ పని చెయ్యి పరాని భక్తుని విషయంలో అని అంటే అమ్మవారు చేయకపోవచ్చునేమో, కానీ అమ్మవారు కానీ నువ్వు ఈ భక్తుడిని ఈ విధంగా సేవించు అని అంటే అయ్యవారు చేయనటువంటి విధానం ఉండనే ఉండదు. అయ్యవారు అమ్మవారనే ఇద్దరిలో అమ్మవారే శ్రేష్ఠురాలు కాబట్టి నిశ్చయంగా అమ్మవారి యొక్క మాట ఫలించుతుంది తప్ప అయ్యవారి మాట మాత్రం కాదు. అయ్య అమ్మ అనేటటువంటి ఇద్దరిలో అమ్మ కొల్హాపురానికి వెళ్ళిపోయినటువంటి వేళ అయ్యవారు స్వయంగా సూర్య చంద్రులు ఇద్దరినీ కూడా ఆ పురానికి పంపించి అమ్మవారిని తెప్పించుకోవడంలో శ్రమించారు. అంటే అయ్యవారు అమ్మవారు లేనిదే జీవించలేరు కాబట్టి, అమ్మవారు లేనిదే అయ్యవారే లేరు కాబట్టి అమ్మ కోసం అంత ప్రయత్నాన్ని చేసి రప్పించుకోవలసిన అవసరం శ్రీ వెంకటేశ్వరుడికి ఏర్పడింది. ఇది యథార్థం. ఇక విశేషం, అయ్యవారికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయో అమ్మవారికి అన్ని ఆభరణాలు ఉన్నాయి. అయ్యవారి కంటే అమ్మవారు ఏ విధమైనటువంటి ధన విధానంలో తక్కువ కానే కాదు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అయ్య అమ్మలలో అయ్యవారికి ఏదైనా అప్పుంది కుబేరుడికి తీర్చవలసింది తప్ప అమ్మవారికి అసలు ఎక్కడ రుణం అనేది లేనే లేదు. గమనించి చూడాలి. అమ్మవారు అక్కడ ఉన్నారు కాబట్టి లక్ష్మీ యంత్ర ప్రతిష్టని ఆదిశంకరాచార్యుల వారు చేశారు కాబట్టి ఆ లక్ష్మికి సంబంధించినటువంటి ఆకర్షణ యంత్రం అక్కడ ఉంది కాబట్టి ఎంతటి నికృష్టుడైనా సరే ఏమీ వెయ్యకూడదు హుండీలో అని అనుకున్నవాడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ బంగారు వాక్యంలోనికి ప్రవేశించగానే ఇంత వెయ్యాలనే ఊహ కలిగి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని యొక్క హుండీలో వేసి తీరుతాడు. అంతటి ధన ఆకర్షణ యంత్రాన్ని స్వయంగా ఏర్పాటు చేసినటువంటి తల్లి, ఆ ఆకర్షణ యంత్రంలో తన స్వరూపాన్ని నిక్షేపించిన తల్లి అమ్మవారు మాత్రమే. కాబట్టి అయ్యవారికి ఆ కుబేరునికి తీర్చవలసినటువంటి సొమ్మంటూ ఏదైనా వస్తోంది అంటే అది కేవలం అమ్మవారి చలవే తప్ప అయ్యవారి ఏ విధమైనటువంటి ప్రతిభ అమ్మవారి ముందు కనిపించదు. కాబట్టి అయ్య అమ్మ అనేటటువంటి ఇద్దరిలో అమ్మవారైనటువంటి ఆ తల్లి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యవారు స్వయంగా ఇద్దరికి జన్మించిన వాడు అవుతూ ఉంటే అమ్మవారు పద్మావతి, పద్మాలన్నీ ఉన్నటువంటి బంగారపు పెట్టెలో ఆ పైన పద్మాల మీద అలా పరుండబెట్టబడి జనకుడు కొలువుని అలా జనకుడు తన పొలాన్ని దున్నుతూ ఉన్నటువంటి సందర్భంలో బంగారపు పెట్టెలో నుండి బయటకు వచ్చింది. పద్మాలు తన చుట్టూ ఉండగా పద్మాలు ఉన్నటువంటి పెట్టెలో నుండి ఆవిడ యువతలకు వచ్చింది కాబట్టి ఆవిడ పద్మావతి అని ఒక అర్థంలో అవుతూ ఉంటుంది. ఈ పద్మావతి అనే పేరుని ద్రావిడ విధానంలో చెప్పాల్సి వస్తే అలర్ మేర్ మంగయి అని చెప్తారు వాళ్ళు. అలమేలు మంగ అని తెలుగు వాళ్ళు అంటారు. అలర్ అంటే పువ్వులు, మేర్ అంటే పూల మీద,
మంగై అంటే కనిపించే కన్య, అలర్ర మేర్ర మంగై, పూల మీద కనిపించిన కన్య అంటే పూల తొట్టెలో పూల మీద అలా పరుండబెట్టి కనిపించినటువంటి కన్య అని అర్థం. కాబట్టి అయ్యవారు యోనిజుడైతే అమ్మవారు అయోనిజగా ఉంటే అయ్యవారి కంటి ఆవిడ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నేను అన్ని విధాలా వెంకటేశ్వరుని యొక్క ఉత్సవాలని, వెంకటేశ్వరుని వనాలని, వెంకటేశ్వరుని ఆభరణాలని, వెంకటేశ్వరునికి ఉన్న సంస్కార సంప్రదాయ పూజా విధానాలు అన్నిటినీ కలిగిన దానిని కావడమే కాక కొన్ని సందర్భాల్లో అయ్యవారిని కూడా మించినటువంటి ఖ్యాతిని, మించిన విధానాన్ని కలిగిన దానిని తెలియచేస్తూ అమ్మవారు కిందనే స్వయంగా ఉండి భక్తులందరికీ కూడా మోక్ష సుఖాన్ని, ఆ భయాన్ని దలిచి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని మొత్తాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే అయ్య కంటే కూడా అమ్మే గొప్పది. కాబట్టి ఆ అమ్మ ప్రత్యేకంగా అక్కడ క్రింది భాగంలోనే ఉండి భక్తులకి అనుజ్ఞని ఇచ్చి పైకి పంపిస్తుంది. పైకి అంటే కొండ మీదికి పంపించే ఏర్పాటుని చేస్తుంది. ఇంతటి గట్టిది అమ్మ. ఆ కారణంగానే లంకా నగరంలో రావణాసురుడి చెరలో, రావణాసురుడి ప్రదేశంలో ఉండి కూడా రావణుణ్ణి బెదిరించగలిగింది. భస్మరహ తేజస, బూడిద చేస్తాను జాగ్రత్తరా అని. అంతటి శక్తిమతి అమ్మ. కాబట్టి మనం గమనించుకోవాలి, వెంకటేశ్వరునికి కుడి ప్రక్క మాత్రమే ఉండడానికి వైష్ణవ సంప్రదాయం మాత్రం కారణం కాదు. అయ్యకి ఉన్న శక్తులన్నీ తనకు ఉండడం, అయ్యకు మించిన శక్తి అయినటువంటి ఆ స్థితి కూడా అమ్మకి ఉండడమే కారణం. ఆ కారణంగానే వెంకటేశ్వర స్వామికి కుడి వైపున అమ్మవారు ఉంటుంది. స్వస్తి.